హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చాలా రకాల డైట్లు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇవాళ ఒక మంచి ఫుల్ డే లిక్విడ్ డైట్, అంటే అప్పుడప్పుడు బాడీని లైట్గా ఉంచాలి, కొంచెం బాడీకి టైం ఇస్తూ ఉంటే ఇంటర్నల్గా అది చేసుకోవాల్సిన పనుల్ని ఫ్రీగా హ్యాపీగా మంచిగా చేసుకుంటుంది. అందులో డీటాక్స్, బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు పోవాలంటే ఎంతసేపు డైజెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే వాటి మీద కూడా మన బాడీని డైవర్ట్ చేస్తే అప్పుడు ఆ పనులన్నీ చేసుకుంటుంది. మనం తింటానే ఉంటే అది ఎంతసేపు డైజెషన్లోనే బిజీ అయిపోద్ది. అందుకని చెప్పి నేను ఫాలో అయ్యే 1 డే ఫుల్ డే లిక్విడ్ డైట్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ నేను ఏం చేసుకుంటాను, ఏం తాగుతాను, మధ్యలో ఇంకా ఏం తీసుకుంటాను అని రెసిపీస్తో పాటుగా ఇవాళ వీడియో అయితే చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ నిజంగా ఎవరికి రావట్లేదు యాక్చువల్గా. సో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఛానల్ చెక్ చేస్తూ ఉండండి, కొత్త వీడియో పెడితే మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో తీసేద్దాం. సో ఈ 1 డే లిక్విడ్ డైట్లో మీరు ఏం తీసుకున్నా ఒక మంచి డీటాక్స్తో స్టార్ట్ చేయండి. నేనైతే హైబిస్కస్ టీ ఇది చేసిన రోజు నేను మందార పువ్వుల టీ, జస్ట్ నీళ్ళల్లో మందార పువ్వులు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి కొంచెం పుదీనా వేసి మరిగిచ్చి తాగాను అనమాట, లైట్గా హనీ వేసుకొని. తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడింటికి నేను సూప్స్ ప్రిఫర్ చేశాను, మధ్యలో జ్యూసెస్ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అన్నీ, అంటే లైక్ ఏమంటారు, ఆల్ న్యూట్రియంట్స్ ఉండాలి అన్నట్టుగా చక్కగా క్యారెట్, బీట్రూట్, టొమాటో, మనకున్న ఒక కామన్ సూప్ ఉంది కదా, క్యారెట్, టొమాటో, బీట్రూట్, ఆనియన్ వేసుకొని చేసుకునే సూపు. ఇదైతే మార్నింగ్ లైట్గా ఉంటుంది అనిపించి ఆ సూప్ ప్రిఫర్ చేశాను. దానికి కుక్కర్, మనము ఫస్ట్ టైం కొద్దిగా తాలింపులు, అదే ఈ తడక అంటామో తాలింపు అంటామో తెలుసు కదా, అది లైట్గా స్టార్టింగ్లో వేసుకుంటే ఇంకా తర్వాత దాంతో పని లేదు, డైరెక్ట్గా మిక్సీ చేసి బాయిల్ చేసుకొని తాగేయడమే. కొద్దిగా మన మామూలు రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ వాడితే రైస్ బ్రాన్, లేదు ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రం వాడొద్దు, బాగోదు. సో ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోండి, తర్వాత ఒక 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అంగుళం ముక్క అల్లం ముక్క లైట్గా కట్ చేసి వేసుకోండి, ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్ లాగా చేసి వేసుకోండి. నేను ఏ సూప్ చేసినా 2 కప్స్ క్వాంటిటీ వచ్చేటట్టు చేసుకున్నాను, ఎందుకంటే ఆ 2 కప్స్ నేను తాగేశాను. ఎందుకంటే ఈచ్ కప్లో 160 to 70 క్యాలరీస్ ఉంటాయి. పంకిన్ సూప్ లాంటి దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో 2 కప్స్ అంటే ఎట్ ఏ టైమ్ ఒక 120 to 150 క్యాలరీస్ ఆఫ్ సూప్ నేను తీసుకున్నాను అనమాట. 2 కప్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఏ విధమైన సాలిడ్ తినం కాబట్టి మనకు పొట్ట నిండుగా ఉండాలి, తొందరగా ఆకలి అవ్వకుండా ఉండాలి కాబట్టి 2 కప్స్ చేసుకుని బ్రేక్ఫాస్ట్కి, మార్నింగ్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ చేసిన హాఫ్ అన్ అవర్కి మళ్ళీ 2వ కప్ కూడా నేను తాగేశాను అనమాట. సో అది మొత్తం ఇప్పుడు చూపించే క్వాంటిటీ అంతా నేనే తాగాను. సో 2 కప్, ప్రతిదీ 2 కప్స్ చేసా, ప్రతిదీ అంతే. ఇందులో ఒక చిన్న క్యారెట్ ముక్కలు కట్ చేసి వేసుకున్నా, ఒక హాఫ్ బీట్రూట్ వేసుకున్నా, ఒక్క టమాటో వేసుకున్నాను, ఒక్క ఉల్లిపాయ వేసుకున్నాను, అంతే. వెజిటబుల్స్ అయితే ఇవే. కావాలంటే ఇందులో మీరు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఫ్లేవర్ చేంజ్ ఉంటుంది, అందుకని చెప్పి, కానీ వేసుకోవచ్చు, కావాలంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఒకసారి టాస్ చేయండి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు, ఇంకా మనకి ఎక్కువసేపు కూడా ఏం పట్టదబ్బా. అసలు నైట్ టైమే ఇది కుక్కర్ పెట్టేసుకొని బాయిల్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే గ్రైండ్ చేసేసి బాయిల్ చేసేసుకొని లేట్ కూడా లేకుండా తాగేసేయచ్చు. సో టైం కూడా ఎక్కువసేపు తీసుకోదు. నైట్ పడుకునేటప్పుడు, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళు మార్నింగ్ కుదరదు అనుకుంటే అట్లా నైటే బాయిల్ చేసి పెట్టుకొని మార్నింగ్ అది చల్లారటానికే 3-4 గంటలు పడుతుంది, బాగా హీట్ ఉండి మూత తీయకుండా పక్కన పెడితే. సో మార్నింగ్కి పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది, మిక్సీ పట్టేసుకొని మళ్ళీ బాయిల్ చేసేసుకొని సరిపోతుంది. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోసాను. పోసి ఒక 3 పెద్ద క్యాష్యూస్, హోల్ క్యాష్యూస్, అంటే 2 అతుక్కొని ఉంటాయి కదా గుండులాగా, అవి ఒక 3 వేసుకున్నాను. వేసి కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. 4 to 5 మినిమం అనమాట, రావాలి కంపల్సరీ. సో విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాక అది పూర్తిగా చల్లారిన తర్వాత
మామూలుగా అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా చల్లారడానికి. వెంటనే హడావిడిగా ఉందనుకుంటే ఆ గిన్నెని తీసుకెళ్ళి నీళ్ళల్లోనే పెడితే తొందరగా చల్లారిపోద్ది. మీకు స్మూత్గా కావాలంటే స్మూత్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. నాకేంటంటే సూప్లో కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే ఇష్టం అనమాట. సో నేను పూర్తిగా బ్లెండ్ చేయలేదు. మీకు కావాలంటే మాత్రం స్మూత్ కంప్లీట్ ప్యూరీ లాగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నాకేంటంటే సూప్ తాగేటప్పుడు ఏదైనా ముక్కలు, ఇప్పుడు జనరల్గా చికెన్ సూప్ తాగుతుంటే చికెన్ తింటా ఉంటే మధ్య మధ్యలో బాగుంటుంది కదా. సో అట్లా వెజిటబుల్ సూప్ అయినా కూడా అట్లా ముక్కలు తగులుతూ ఉంటే ఇష్టం. అందుకని చెప్పి నేను 100% బ్లెండ్ చేయాలి, 80% ఆఫ్ బ్లెండింగే చేశాను. మీరు కావాలంటే అలా 100% మొత్తం ప్యూరీ లాగా వచ్చేలాగా చేసుకోండి. సో ఇది తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టుకోండి. కొద్దిగా జార్లో ఏమన్నా మిగిలి ఉంటుందని చెప్పి ఒకసారి ఊరికే అలా నీళ్ళతో తొలిపి పోసాను అనమాట. మనం 1.5 గ్లాస్ వాటర్ పోసాను మంచినీళ్ళు తాగే దాంతో. సో అది సరిపోతుంది. కొద్దిగా తొలిపి పోసాను కదా, అదే 2 కప్స్ క్వాంటిటీ ఆఫ్ సూప్ మనకు వస్తుంది. సో ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక మంచి బాయిల్ రావాలి అంతే. మనం ఇందులో సాల్ట్ వేసాము, బిర్యానీ ఆకు ఫ్లేవర్ ఉంది, అల్లము వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది, ఇంకొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది. ఆ ఘాటు కోసం మనం మిరియాల పొడి వేసుకుంటాం. ఇంకా అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్సే లేవబ్బా, ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్. ప్రతి దానిలో సాల్ట్ అండ్ పెప్పరే. సో ఇప్పుడైతే లైట్గా టేస్ట్ చెక్ చేస్తే ఉప్పు సరిపోలేదు అనిపించింది, కొద్దిగా ఉప్పు పడుతుంది అనిపించింది. అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసాను. అలాగే ఘాటు కోసం పెప్పర్. ఇంకా వేరే సీజనింగ్స్ అయితే నేనైతే ఏం వేయలే, ఎందుకంటే ఈ వేరే సీజనింగ్స్ వేస్తే ఈ వెజిటబుల్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తాయి. ఈ ఉప్పు పెప్పర్ వేస్తే చాలు, మిరియాల పొడి. అసలు ఆ వెజిటబుల్ అందులో 3-4 క్యాష్యూస్ వేసాం కదా, భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. పిల్లలు కూడా లైక్ చేస్తారు. సో ఇప్పుడైతే మంచిగా బాయిలింగ్ రానివ్వండి. అచ్చగా క్యారెట్తో కోకోనట్ మిల్క్ వేసుకొని చేసుకునే సూప్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్ స్టాక్ వేసి చేస్తాము, అది ఇంకోసారి ఎప్పుడన్నా చూపిస్తాను. దాని కోకోనట్ మిల్క్ ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట, భలే ఉంటుంది. ఆ సూప్ని సూప్ లాగా తాగొచ్చు. మంచి నేతితో పోపు పెట్టుకొని రైస్లో కోకోనట్ క్యారెట్ రసం ఆర్ చారులాగా అన్నంలో పోసుకొని కూడా తినొచ్చు. అదొక వెరైటీ అనమాట, చాలా బాగుంటుంది అది కూడా. అదొకసారి ఆ 2 చూపిస్తాను నేను ఎలా చేయాలో ఈసారి ఎప్పుడన్నా. సో ఇప్పుడైతే ఒక బాయిలింగ్ వచ్చాక సూప్ అయితే రెడీ అయిపోయింది. నేను చూపిస్తున్నాను కదా, నేను ఈ కప్ క్వాంటిటీతో తాగాను. ఇదే కప్పు ఇంకొక కప్ అవుతుంది. ఆ హాట్గా ఉన్నప్పుడు ఒక కప్ తాగేశాను, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మళ్ళీ ఆ సెకండ్ కప్ కూడా తాగేశాను అనమాట బ్రేక్ఫాస్ట్లో. అంతే, పొట్ట ఫుల్లు, హాయిగా, లైట్గా, హ్యాపీగా అనిపించింది. ఇంకా మధ్యలో నేనైతే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో, లంచ్కి డిన్నర్కి మధ్యలో నేను తాగింది ఏదన్నా ఉంది అంటే ఒకసారి కీరా జ్యూస్, ఒకసారి కోకోనట్ వాటర్, అంతే. అది మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంది అనే దాన్ని బట్టి మీరు చూసుకోండి. కీరా జ్యూస్ కూడా 2 సార్లు కీరా జ్యూస్ కూడా తాగొచ్చు, చేసి పెట్టేసుకొని ఒక బాటిల్లో పోసి పెట్టుకొని. బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో ఒకసారి, ఈవినింగ్ స్నాక్ టైంలో ఒకసారి ఆ కీరా జ్యూస్ తాగేస్తే హ్యాపీగా ఉంటుంది. కీరా, పుదీనా, అల్లము అన్నీ వేసుకొని. సో ఇప్పుడైతే లంచ్కి వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చూపిస్తున్నాను, మిల్లెట్స్తో. దీనికోసం కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను నేను. మీ దగ్గర మీరు మామూలు రిఫైండ్ ఆయిల్ ఉంటే అదే వేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసి అందులో ఒక 6 డజను చిన్న వెల్లుల్లి రబ్బలు అలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను. అది వేయగానే అసలు మంచి గుమగుమలు వస్తాయి. అసలు అల్లం వెల్లుల్లి ఆయిల్లో అలా పడగానే భలే వాసన వస్తుంది అబ్బా. ఎంత మన స్పైసెస్, మన హెర్బ్స్లో ఎంత గుమగుమలు ఉంటాయో కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, మామూలు ఉల్లిబొందు అంటాం కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్ కింద ఆనియన్ పార్ట్, పైన లీవ్స్ పార్ట్ 2 వేసుకున్నా. మీ దగ్గర నేనైతే జనరల్గా ఇంట్లోనే చిన్న ఉల్లిపాయలు తీసుకుని గుచ్చేస్తా. చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి చూసారా, అలాంటివి తీసుకొని గుచ్చేస్తాను. అవే వస్తూ ఉంటాయి, వాటిని వాడుతూ ఉంటా. టమాటో పప్పులో అసలు స్ప్రింగ్ ఆనియన్ వేస్తే ఎంత బాగుంటుందో లాస్ట్లో. సో వాటి కోసం అని చెప్పి అలా ఉంచుతాను అనమాట. అది లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా ఆనియన్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్ లేదు అనుకుంటే నార్మల్ ఆనియన్ వేసేసుకోండి. సో ఉల్లిపాయ వేసిన తర్వాత క్యాప్సికమ్, నేనైతే ఒక్కదానికే చేసుకుంటున్నా. ఈ క్యాప్సికమ్ వచ్చి హాఫ్ వేసుకున్నాను, హాఫ్ క్వాంటిటీ ఆఫ్, ఒక క్యాప్సికమ్ని హాఫ్ కట్ చేసి వేసుకున్నాను. ఒక క్యారెట్ని హాఫ్ కట్ చేసి అదిగోండి అలా సన్నటి ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇక క్యారెట్ బీట్రూట్ సూపుల్లో అసలు ఎందులో వేసినా బాగుంటాయి. నేనైతే ఇందులో క్యారెట్ ఒకటే వేసాను, ఎందుకంటే సేమ్ డే చేసుకున్నాను నేను అన్ని, 1 డే లిక్విడ్ డైట్ అని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎలాగో బీట్రూట్ ఇంక్లూడ్ చేసుకున్నాం కదలే అని చెప్పి ఒట్టిగా క్యారెట్ వేసుకుందాం అని చెప్పి క్యారెట్ వేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఒక గుప్పెడు స్వీట్ కార్న్ అండ్ బఠానీ, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, గ్రీన్ పీస్, అవి ఒక గుప్పెడు. ఇవి వచ్చేసరికి పచ్చి బఠానీ ఇప్పుడు మంచి సీజను, బాగా దొరుకుతుంది. స్వీట్ కార్న్ కూడా దొరుకుతున్నాయి, దొరకకపోయినా మనకి సుమేరు ఇలాంటివి ఫ్రోజన్వి బాగానే ఉంటున్నాయి. తెచ్చుకొని ఒక 5 నిమిషాలు అలా నీళ్ళల్లో వేసి తీసుకుని వాడేయచ్చు.
సో అవి ఒక గుప్పెడు వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ముక్క క్యాబేజ్ని సన్నగా అలా కట్ చేసుకున్నాను. సో అమ్మ కట్ చేయగా మిగిలిన వాటిని ఏం చేస్తావు గౌతమి అంటే, తర్వాత రోజు కూర ఏదో ఒకటి వండుతాం అబ్బా, అంతా మనమేం వేస్ట్ చేసేయం కదా, కొద్దిగా వేసుకున్న మిగిలిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే కూరకో దేనికో వాడేస్తాము. నేనైతే క్యాబేజీ చిన్న ముక్క కట్ చేసి అనుకున్నాను అనమాట, స్టీమ్ మీద బాయిల్ చేసి నెక్స్ట్ డే ఆల్రెడీ మీకు ఒకసారి క్యాబేజ్ యాపిల్స్ సాలడ్ చూపించా కదా, భలే ఉంది అదైతే అసలు పెరుగుతో. ఆ సాలడ్ చేసుకుందాంలే అనుకున్నాను నేనైతే ఇది కట్ చేయగానే. సో కొద్దిగా క్యాబేజ్ వేసాను. వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అసలు ఈ వెజిటబుల్స్ నేనైతే అసలు ఆగలేను అనమాట, ఇవి చేస్తూ ఉండగానే స్పూన్తో తీసుకొని తినేస్తూ ఉంటాను నేనైతే. ఈ వెజిటబుల్స్ అసలు సూప్ చేయడం అనే కాన్సెప్టే పక్కన పెట్టేస్తే, అది జస్ట్ అలా టాస్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా రోస్టెడ్ మఖానా అంటాం కదా అది కానీ, లేదంటే అదే రోస్టెడ్ పూల్ మఖానా అంటాం కదా అది కానీ, శనగలు కానీ, లేదంటే రోస్టెడ్ పల్లీలు ఉంటాయి కదా వేరుసిన పప్పులు వేయించుకొని తీసినవి అవి కానీ, అలాంటివి ఏమైనా వేసేసుకొని దీన్ని కలిపేస్తే ఒక మంచి చాట్ అయిపోతుంది. భలే ఉంటుంది టేస్ట్. కొద్దిగా చాట్ మసాలా అండ్ లెమన్ పిండితే చాలా బాగుంటుంది. నాకైతే అసలు అది వేగుతుంటేనే పోయి స్టవ్ మీద చూసి తినేద్దాం అని చెప్పి నేను వేయించుతానే ఉన్నా, తింటానే ఉన్నా అనమాట. భలే క్రిస్పీగా ఉన్నాయి వెజిటబుల్స్. సో ఇప్పుడైతే మంచిగా వేయించుకోండి. ఒక 2 నిమిషాలు టాస్ చేసుకున్న తర్వాత సూప్ క్వాంటిటీకి సరిపడా, నాకైతే 1.5 కప్ కావాలన్నాను కదా, అందుకని 2 కప్పులు వాటర్ పోసాను. ఎందుకంటే అది మరిగేసరికి ఆవిరవుతూ ఉన్నప్పుడు కొంచెం క్వాంటిటీ ఎలాగూ తగ్గుతుంది కాబట్టి 2 కప్పులు నీళ్ళు పోసేసి ఒక బాయిల్, జస్ట్ ఒక బాయిల్ రావాలి. ఎందుకంటే మనకి వెజిటబుల్స్ మరీ మెత్తగా అవ్వకూడదు, అలా అని చెప్పి మరీ పచ్చిగా క్రిస్పీగాను ఉండకూడదు. సో మీడియంగా కుక్ అయితే సరిపోతుంది సూప్లో. సో ఒక 7 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఒక్క బాయిల్ వస్తే చాలు, మూత పెట్టేసుకోండి. సో 7 to 10 minutes హార్డ్లీ అంతే. దాని తర్వాత మూత తీస్తే చూడండి చక్కగా ఇలా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది మనకి చిక్కదనం రావాలి. మరి మామూలుగా అయితే కార్న్ఫ్లోర్ వేస్తారు. సో కార్న్ఫ్లోర్కి ఆప్షనల్, మనం హెల్దీగా చేసుకుంటున్నాము, కార్న్ఫ్లోర్ వద్దు అని చెప్పి నేనేమైతే చేశానంటే, కావాలంటే మీరు రాగిపిండి వేసుకోవచ్చు. రాగిపిండి ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే మల్టీ మిల్లెట్ ఫ్లోర్, అంటే మిల్లెట్స్ అన్నీ కలిపి పట్టి రాగులు, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు అవన్నీ కొద్దిగా నానబెట్టి వాష్ చేసుకొని ఆరబెట్టుకొని క్లాత్ మీద వాటన్నిటిని కలిపి పొడిలాగా పట్టించుకున్న మల్టీ మిల్లెట్ ఫ్లోర్ ఒకటి ఉంది. జావ కాసుకుంటాను నేను దాంతో, మిల్లెట్ జావా. ఆ జావ పిండిని ఇందులో వేసాను అనమాట. ముందైతే కొద్దిగా పెప్పర్ వేసాను సీజనింగ్. దీంట్లో ఆ పిండి కరెక్ట్గా 1 స్పూన్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో మిల్లెట్ పిండి ఒక 1 స్పూన్ అలా మిక్స్ చేసేసి మరుగుతున్న సూప్లో పోసేస్తే కరెక్ట్గా 2 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టేయండి. కరెక్ట్గా 2 నిమిషాల్లో సూప్ చిక్కబడిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు ఉంచొద్దు. అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఆ చిక్కదనం ఓవర్ అయిపోయి దగ్గరకు వచ్చేసి రాగి సంగటిలాగా అవుతుంది అనమాట. సంకట ఉంటుంది చూసారా, రాగి సంగటిలాగా అవుతుంది. అందుకని చెప్పి ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 2 to 3 minutes అలా హై ఫ్లేమ్లో బాయిల్ రానివ్వండి అంతే. చక్కగా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది కూడా అంతే, 2 cups క్వాంటిటీ, కరెక్ట్గా 2 cups అయింది. లంచ్ టైంలో 1 కప్ తాగాను 1 o'clockకి అలాగా. మళ్ళీ 1:30 1:45 టైంలో రిమైనింగ్ కప్ కూడా తాగేస్తే అది ఖాళీ అయిపోయింది. ప్లస్ నా పొట్ట ఫుల్ అయిపోయింది. గిన్నె ఖాళీ, పొట్ట ఫుల్, అదనమాట. అలా ఇదేంటి, ఒకటి ఖాళీ చేసా, ఒకటి ఫుల్ చేసా, లెవెల్ అయిపోయింది అంటారు ఏదో సినిమాలో డైలాగు. అట్లాగా ఒకటి ఖాళీ చేసి ఒకటి ఫుల్ చేసి లెవెల్ చేసేసాను అనమాట. సో సూప్ అయితే అదిరిపోయిందబ్బా. లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ ఉంచుకున్నాను అనమాట. స్టార్టింగ్లో తాలింపులో వేసినప్పుడు ఆ పక్కన ఉంచిన దాన్ని వేసేసాను అనమాట. వేసా, సూపర్గా రెడీ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్ వేయగానే భలే ఫ్లేవర్ వచ్చింది. సూప్ అయితే రెడీ. వేడి సూప్ని ఇదే బౌలు, అన్నిటికీ ఇదే బౌలు. ఆ బౌల్లో బాగా పడితే ఒక 100 ml పడుతుంది అనమాట. 100 ml to 120 ml క్వాంటిటీ పడుతుంది. దాంట్లో పోసుకొని ఒక బౌల్ తాగేసాను. మిగిలిన బౌల్ని ఇంకొక 1/2 hour గ్యాప్ ఇచ్చేసి మిగిలింది కూడా తాగేసాను అంతే. అసలు ఇంకా ఆకలి అయ్యే ఛాన్సే లేదు. ఇంకా మనం అసలు అంటే ఏం లేదు, సాలిడ్ కన్నా లిక్విడ్ ఏంటంటే డైజెస్ట్ అవ్వడానికి తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి త్వరగా అరిగిపోయి, ఇందాక చేసిన సూపు క్యారెట్ సూపు, నెక్స్ట్ చూపించబోయే సూప్ కంప్లీట్ లిక్విడ్స్. ఇందులో ఏంటంటే కొంచెం వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం పొట్ట ఫుల్గా ఉంటుంది, మరి అంత ఆకలి ఫీలింగ్ అనిపించదు. సో హ్యాపీగా అప్పుడప్పుడు, ఎప్పుడు అన్నం కూరలో ఇలానే వండుకొని కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి లైట్గా ఉండే ఫుడ్స్ తింటూ ఉంటే బాడీ లైట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, బాడీకి మనం కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, దాని పనులు అది చేసుకోవడానికి అట్లా అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి, ఈ డిన్నర్కి లంచ్కి మధ్యలో ఒక మంచి కీరా జ్యూస్ తాగాను. డిన్నర్కి వచ్చేసరికి ఒక మంచి పంప్కిన్ బ్రోకలీ సూప్. గుమ్మడికాయ బ్రోకలీ లేని వాళ్ళు
క్యాలీఫ్లవర్ వాడచ్చు, క్యాలీఫ్లవర్ లేకపోతే గ్రీన్ పీస్ వాడచ్చు, గ్రీన్ పీస్ లేనిచో క్యారెట్ కూడా వాడచ్చు. అది మీకు మంచి ఆప్షనల్. బీన్స్ వాడచ్చు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు, సూప్ ఏదైనా వెల్లుల్లి ఉండాలబ్బా, వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వేసిన తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ అలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ కదా, సూప్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆలివ్ ఆయిల్ వేస్తే. మామూలుగా బటరు, నెయ్యి ఇవి కూడా బాగుంటాయి. దాంట్లో ఒక ఉల్లిపాయ వేసాను. అలాగే ఒక 20 దాకా మిరియాల గింజలు వేసుకున్నా మనకి స్పైస్ కోసం. ఇప్పటిదాకా మిరియాలు కూడా వేసాను, ఈసారి మిరియాల గింజలే వేసాను. నెక్స్ట్ ఒక 6 నుంచి 7 బాదం పప్పు జస్ట్ అలా వాష్ చేసుకొని వేసేసాను అనమాట. ఎందుకంటే బాయిల్ అవుతాయి కాబట్టి గ్రైండ్ అయిపోతాయి, తర్వాత నానబెట్టాల్సిన పని ఏం లేదు. కావాలంటే ఇందులో ఆల్మండ్స్తో పాటు 4 వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ ఎంత ఎల్లోగా ఉందో చూసారబ్బా, అసలు ఎంత న్యూట్రిషియస్. దాంట్లో ఆ గుమ్మడికాయలు 2 రకాలు ఉంటాయి. ఇలా గ్రీన్ స్కిన్ ఉన్నవి ఉంటాయి, నెక్స్ట్ గోల్డ్ కలర్ లాగా ఉన్న స్కిన్ ఉంటుంది. మనం పూజలప్పుడు దిష్టి తీసుకుకొడతాం చూసారా, గుమ్మానికి కట్టే గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ, దాంతో ఒడియాలు పెట్టుకుంటాం. అది కాదు, దిష్టి తీసుకొట్టే గుమ్మడికాయ ఇంకోటి ఉంటుంది గోల్డెన్ కలర్లో, అది కూడా కాదు. అది చాలా డెలికేట్గా ఉంటుంది, స్వీట్నెస్ ఉండదు, ఇంత టేస్ట్ ఉండదు. అలా కాకుండా గ్రీన్ స్కిన్తో ఉన్న గుమ్మడికాయ ఉంటుంది. ఇది అసలు న్యాచురల్ వెరైటీ. అసలు చూసారా ఎంత ఎల్లోయిష్గా ఉందో, అసలు ఎంత బాగుంటుందో. నేను పప్పుచారులో వేస్తా, పులుసుల్లో వేస్తా, దప్పలంలో వేస్తా, ఒట్టి గుమ్మడికాయతో స్పైసెస్ వేసి నాన్ వెజ్ కూరలాగా కూర వండుతా, ఇట్లా సూప్స్ చేస్తా, పాస్తా చేస్తా గుమ్మడికాయతో, ఎంత బాగుంటాయో అన్నీ. సో గుప్పెడు గుమ్మడికాయ ముక్కలు వేసాను. అలాగే ఒక చిన్న బ్రోకలీ జస్ట్ కాడలు కట్ చేసేసి, కింద కాడ కట్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి బాగా వాష్ చేసుకొని బాగా వాష్ చేయండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ లాంటిది కదా, మధ్యలో ఏమన్నా వామ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసుకొని బాగా ఒకసారి అలా వేడి నీళ్ళలో ఒక 1-2 మినిట్స్ అలా వేసి తీస్తే ఏమన్నా ఉన్నా ఇది అవుతాయి అన్నమాట. సో వేసి తీసి ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పేసాను. ఉప్పేసిన తర్వాత మన సూప్కి కావాల్సినంత క్వాంటిటీ వాటర్, ఒక 2 to 2.5 గ్లాసెస్ వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దాన్ని మర్చిపోండి. 10 నిమిషాలకి చక్కగా మంచిగా బ్రాకలీ ఏముందబ్బా 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది, అసలు దానికి ఎక్కువ టైమే పట్టదు. గుమ్మడికాయకే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఒక 10 నిమిషాలు టైం ఇస్తే గుమ్మడికాయ అలా స్మూత్గా మ్యాష్ అయ్యేలాగా అయిపోతుంది. చూసారుగా ఊరికే కట్ అయిపోతుంది. ఆ టెక్స్చర్లోకి రావాలన్నమాట ఉడికి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికింది. ఎక్కడ కూడా మనకు ఆగదు కదా, చేస్తూ ఉండగానే ఆ బ్రోకలీ ముక్క ఒకటి తీసుకొని తినేసాను. మా అమ్మాయికి భవిష్యత్తుకి బ్రోకలీ చాలా ఇష్టం. ఇట్లా మంచిగా బటర్లో టాస్ చేసి మష్రూమ్, బ్రోకలీ, క్యారెట్, స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఇవన్నీ ఇస్తే మంచిగా సలాడ్ భలే లైక్ చేస్తుంది. చాలా హెల్దీ అబ్బా అవన్నీ. ఒకసారి కొనుక్కొచ్చుకొని నేను కొద్దిగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూసారు కదా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మంచి ప్యూరీ లాగా స్మూత్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన దాన్ని సేమ్ ఏ ప్యాన్లో అయితే వాటిని కుక్ చేసామో అదే ప్యాన్లో ఆ పేస్ట్ని వేసేయండి. ఈ పేస్ట్ ఇలా ఉంది కదా, ఈ పేస్ట్ని సూప్ లాగా చేయకుండా లైట్గా కొద్దిగా బటర్ వేసి లైట్గా కుక్ చేసి ఇందులో మంచి వీట్ పాస్తా వేసుకుంటే పాస్తా రెడీ. ఇటాలియన్ సీజనింగ్ వేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అది సాలిడ్లోకి వస్తుంది. బట్ ఇప్పుడు మనం సూప్ చూపిస్తున్నాం కాబట్టి సూప్ లాగానే చూపిస్తున్నాం. సో ఈ పేస్ట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చిక్కగా ఉంది కదా, మనకు సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక మంచి బాయిల్ రానివ్వండి స్టవ్ మీద పెట్టి. సో ఆల్రెడీ మిరియాలు వేసాము, సో ఘాటు ఉంటుంది. సాల్ట్, మిరియాలు అన్నీ ఉన్నాయి. జస్ట్ చెక్ చేసుకోవడమే, అవన్నీ సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవడమే. సో స్టవ్ మీద పెట్టి ఒక్క బాయిల్ రానిచ్చి ఉప్పు అది సరిపోయిందా లేదా చెక్ చేయండి. ఇంకొక చిన్న ఎడిషన్ కావాలంటే ఇందులో మీరు కోకోనట్ మిల్క్ కానీ ఒక 1/2 కప్ ఆఫ్ కోకోనట్ మిల్క్ ఆర్ 1/2 కప్ ఆఫ్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా రిచ్నెస్ వస్తుంది. యమ్మీ ఉంటుంది. అది అసలు ఎలా ఉంటుందంటే అబ్బా 5 స్టార్ హోటల్లో సూప్స్ తాగుతూ ఉంటాం కదా, క్రీమ్ ఆఫ్ మష్రూమ్ అని ఆర్ అట్లా ఏదన్నా, ఆ క్రీమీ సూప్స్ నిజంగా ఆ సూప్ తాగిన ఫీలే వస్తుంది ఇంట్లో మనం చేసుకుని తాగినట్టు. చాలా తక్కువగా అది బేసిక్గా మనం కొనుక్కొచ్చుకున్న ఐటమ్స్ ఒక్కసారి కొనుక్కుంటే చాలా సార్లు చేసుకోవచ్చు. అదే రెస్టారెంట్లో ఒక సూప్ తాగాలంటే 5 స్టార్ హోటల్ లాంటి చోట సూప్ అంటేనే మామూలుగా 400-500 ఉంటుంది ఒక చిన్న సూప్. అదే ఇంట్లో అనుకోండి మనం 4 తాగొచ్చు, చేసుకుని ఒక 4 సార్లు తాగొచ్చు అంతే. సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను. యాడ్ చేసి టేస్ట్ చెక్ చేశాను. కోకోనట్ మిల్క్ ఆర్ నార్మల్ మిల్క్ ఒక 1/2 కప్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సీజనింగ్ చేసుకున్నాను, ఉప్పు పెప్పర్ సరిపోయిందా లేదా అని. ఈ సూప్ మాత్రం అస్సలు చల్లారనివ్వద్దు. వేరే సూప్స్ కొంచెం చల్లారిన తాగొచ్చు, కానీ ఈ సూప్ వచ్చేసి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, చిక్కగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటుంది. టేస్ట్ అయితే అమోఘం అని చెప్పొచ్చు, అద్భుతంగా ఉంటుంది.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే లాస్ట్లో ఏం చేశానంటే ఊరికే డెకరేషన్ లాగా పైన పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. అబ్బా, గుమ్మడికాయ సూప్ కాబట్టి గుమ్మడికాయ గింజలు అంతే. అదనమాట. సూప్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీరు కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. మీరు చూసిన రెసిపీస్లో నా మోస్ట్ ఫేవరెట్ పంకిన్ బ్రోకలీ సూపు. చాలా బాగుంటుంది. ఇదే సూప్ని సూప్ లాగా కాకుండా చిక్కటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి ఆ పేస్ట్ వేసేసి అలా కొద్దిగా ఉడికేలాగా, ఉడుకుతా సౌండ్ వస్తుంది కదా, అప్పటిదాకా ఉంచి మంచిగా బాయిల్ చేసిన వీట్ పాస్తా, మైదాతో కాకుండా వీటితో చేసిన పాస్తాలు, మనకి బయట మిల్లెట్ పాస్తాలు కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో. ఆ పాస్తా కొనుక్కొని అది చక్కగా నీళ్ళల్లో బాయిల్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని ఆ పాస్తా ఈ పేస్ట్లో వేసేసి కలిపేసి పైన కొంచెం ఇటాలియన్ సీజనింగ్ లైక్ ఒరిగానో, థైమ్, బేసిల్ లేదా మిక్స్డ్ హెర్బ్స్ ఏవి ఉంటే అవి కొద్దిగా లైట్గా వేసేసి తింటే, బయట తీసుకునే ఆ చీజ్, అంటే చీజ్ మంచిదే హెల్త్కి, హెవీగా తినకూడదు. పాస్తా అంటే చీజ్ కావాలి, చీజ్ లేకుండా బాగోదు. అలా తినాలనిపించినప్పుడు ఇలా కనుక పాస్తా చేసుకుంటే అద్దరిపోతుంది. నేను చేసుకుంటా అలా చాలాసార్లు. వీట్ పాస్తా ఆర్ వీట్ స్పాగెటీ అని దొరుకుతుంది, అది కానీ మిల్లెటివి కానీ మనకు ఆన్లైన్ చాలా దొరుకుతున్నాయి. అలాంటివి తెచ్చుకొని ఈ పేస్ట్లో నేను బాయిల్డ్ వేసుకొని డిన్నర్లో తింటా ఉంటాను అప్పుడప్పుడు. సో ఎంత హెల్తీగా చూడండి. పాస్తాని మిస్ అయ్యామో, డైట్ని మిస్ అవ్వం. సో ఈ సూప్ అయితే బ్రోకలీ పంకిన్ ఎంత బాగుంటుందో. మైల్డ్ స్వీట్ టేస్ట్ ఉంటుంది. గుమ్మడికాయ కొంచెం స్వీట్ ఉంటుంది, బ్రోకలీకి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ రెండు కలిసి ఒక మంచి తీయటి టేస్ట్ వస్తుంది. దీంట్లో పెప్పర్, సాల్ట్ ఉంటుంది కదా, ఎంత బాగుందో తెలుసా. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇది. భవిష్యత్తుకి బ్రోకలీ చాలా ఇష్టం. ఇంక ఇందులో ఇట్లా సూప్లో అంటే ఇంకా చాలా ఇష్టం. యమ్మీ అంటే యమ్మీ. సో మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.